శ్రీరాముడు ఎక్కడ ఉంటాడు? स्पीडअप करना है ना, फायदा क्या है? हम आपका तो रोज रोज काम देखने वाला हमारा जिम्मेदारी नहीं है ना। और ऐसे पब्लिक का तकलीफ है तो क्या फायदा? नहीं भाई, सामान नहीं है तो ले लो सामान, कैसे ला लो। वहाँ तो सर काम बंद करा दिया आगे पीछे। पहले देखो अभी हमको बोलना पड़ता तुम्हारे कभी बीच में निकाल। तो हमारे पास 2 बैंक और थी तो इधर इसलिए ओपन कर वो साइड उधर। अब यही नहीं कर रहे उधर का, मैं नहीं पूछ रहा उधर क्यों नहीं कर रहे। पहले ये जब बोले तो उसका पूरा अरेंजमेंट, एक नक्शा कैसा कितना स्पीडअप करना है, फिर पानी आए तो कैसा, बारिश आए तो कैसा, प्रिकॉशन करना है ना आप लोग। प्लान करके करना है, प्लान करने के करना है ना। ऐसा लोग बाकी लोगों के लिए परेशान कल इसका तो जल्दी जल्दी खत्म करना। ఆ పార్ట్ కంప్లీట్ చేస్తే మనకు తెలియదు కదా, అట్లా ప్రాబ్లం పని చేయాలి చేయకపోతే कोई इंजीनियर पढ़े नहीं मगर तरीका से जो इंजीनियर बारिश को ना कोई नहीं रह सकते, बारिश तो जरूरी है तो काम भी जरूरी है, काम को भी कोई रोकने का नहीं है। तो इसमें पब्लिक का तकलीफ ना आते हुए जैसा काम करना है वो सोचिए। अभी सर प्लानिंग मेरी है जो आगे काम करेंगे जब हमारा गैंग फ्री हो जाएगा तभी एक्सकवेशन करेंगे आगे। अरे ये जो इन लोगों का तकलीफ है फटाफट मैं करता सर विदिन 5 डे में। अभी अभी 1-2 दिन बारिश नहीं है, मेरे एक हफ्ते के बाद फिर बहुत भारी आएगा। जी सर, यहाँ का तो पहले ही प्रॉब्लम है, घर में घुसते थे पानी। इमरानी में అయిపోతుంది తొందరగా వేయించేద్దాం, ఇంకా వర్షాకాలం నీళ్ళు ఇంట్లోకి రాకుండా అయితే ఇక మిగిలిన అందుకే కదా మీకు ఇబ్బంది రాకుండా ఉండాలనేది దాని మీద బయటకు వెళ్ళిపోతే చేస్తాం। భవిష్యత్తులో దుకాణాలలో నీళ్ళు రావు। వాళ్ళు పోల్ అటెన్షన్ మీరా అమ్మా ఆమె ఎంత పెడతారో సరే తప్పదు, అది ఫోటో పెట్టుకుని ఆయన జరగాలి, అది ఆప్షన్ చేయాలి। ఎవరికి దాని తర్వాత ఎక్కడైనా అవకాశం ఉంటే నాకు చెప్పు, నేను నాకు ప్రయత్నం చేస్తా, అయ్యేది చేస్తాను। నీకు అన్యాయం చేయాలని మాకేం లేదు, పని జరగాలి కోర్టు గిట్టు అనవసరంగా పెట్టి అందరు మొత్తం ఊరంతా పరిశ్రమ కాదు చెప్పు। నేనేం చేయాలి, నేను చేసిన రోడ్ ప్లాను అది నేనేం చేయాలి, రోడ్ అట్లా కాదు మరి మారాలి, మారుతుంటే ఇప్పుడు ఇవన్నీ చిన్నపిల్ల అన్నాడు వేరునది, సర్పంచ్ వేరు, ఇప్పుడు పబ్లిక్ పెరిగింది, ఊరు పెరిగింది, చౌరస్తా పెరుగుతుంది, మీకు అందంగా మళ్ళీ చెట్టు కాదు చౌరస్తా తప్పదు కదా, ఏం చేయాలి? అవునే ప్రయత్నం అప్పుడు అడగాలి, అప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అప్పుడు కొలవలే మీ ముందర, అప్పుడు రోడ్ అన్నప్పుడు మీ ముందర కొలవలే, కొలిసినప్పుడు ఎందుకు నష్టపరిహారం అడగలేను? ఇప్పుడు అడుగుతావు, పని చేసినప్పుడు అడుగుతావు, అప్పుడు ఎందుకు అడగలేదు? సర్వే చేసినప్పుడు, సర్వే ఇప్పుడు కొత్త అయిందా? సర్వే ఎప్పుడు కొత్త అయిందా అమ్మా? ఏడాది కంటే ముందే 5 ఏళ్ళు అప్పుడే అడగాలి నష్టపరిహారం, అప్పుడే అడిగిదాన్ని సర్వే కొత్త నేను చేస్తే నీకు నష్టం జరుగుతుందంటే నేను ఆలోచన చేస్తాను। సర్వే అయింది, శాంక్షన్ అయింది, ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో నువ్వు అతి కావాలని ఆ ఇల్లు అంతా రాత్రి ఏడుతున్నారు, నీళ్ళు తాగిపోయినాయి, ప్రొక్కాయని పెట్టించి తగ్గిపించి ఏం చేయమంటావు? నేను ప్రయత్నం చేస్తాను, నేను మాట్లాడతానే పొద్దున మొత్తం చేయలేకపోవచ్చు కానీ ఎందుకు సహకారం చేపిస్తాను, ఇంకా ఇంతమంది కూడా చెప్తాను కానీ ఆ పక్క ఏం చేయాలి? నేను నా ఫలానా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫలాన్ని ప్రయోగించలేను, నేను కొత్తగా నీకు అన్యాయం చేయాలని ఆలోచనతో లేను, అటువంటి ఇస్తున్నామని కాపాడుకుంటాం చెడగొట్టాలని ఆలోచన నాకెందుకుంటుంది? కాబట్టి అది రోడ్డుకు సంబంధించి రాస్తే ఆడ మునిగిపోతున్నది, దశగా మాట్లాడుకుంటున్నారని చెప్పి నేను మాట్లాడతా చెప్తా, సహకారం చేసే ప్రయత్నం చేస్తా, అందరం కూడా చెప్తున్నాయో అదే రాజకీయం లేదు, వివక్ష లేదు, నాకు నీకు ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా మాట్లాడుకునే మొదటిసారి కదా, సరే మంచిగా అందరికీ ఓటు అడుక్కోని పోయినా కావచ్చు కానీ మళ్ళీ ప్రత్యేకించి అయితే నువ్వు కాయదాడని కూడా వీలైతే చౌరస్తా ఇల్లు కట్టుకోండి, 2 బంగ్లా ఎదురుకుంటే చౌరస్తా అని అతను అందరూ చపాటి పడ్డా